శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ, నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. ఇక నాకు ఉదయమ్మా సైంటిస్ట్. Yes, sir. అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, సార్. పేపర్లోను, రేడియోలోను, టీవీలోను ఎక్కడ పడితే అక్కడ ఏ మార్మూలు చూసినా సరే మన పౌడర్ గురించే పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. థలథలాడే తెలుపు, మిలమిల్లాడే మెరుపు, తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. ఏయ్, హాయ్, మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. టింగ్ టింగ్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్స్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలా పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు, అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టివాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీసులో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పేలికలై చీలికలై పీలికలైపోయాట. వాట్ ఆర్ యు టాకింగ్? మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు చిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్, మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. అదరగొట్టడానికే ఏజేలు కొడుతూ వస్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటా ఇదంతా? ఇంకా ఆగేదేంటో? ఈ వాషింగ్ పౌడర్ వల్ల మా బట్టలు నాశనం అయ్యాయి. ఈ నష్టపరిహారాన్ని బాబు చెల్లిస్తారా? ఏమిటయ్యా మీరు చెప్పేది? న్యాయం ఆలోచించండి. ఒకరిద్దరికైతే నష్టపరిహారం చెల్లించగలను, 1 కోటి రూపాయలు చెల్లించాలంటే ఎక్కడి నుంచి తగలను? మీరే చెప్పండి. వాడితో మాట్లాడేమిట్రా? కార్లు సైకిల్ పగలగొడదాం. దొరికి సంబంధాలు ఎత్తుపోదాం. కారు పగలగొట్టండి. ఆఫీస్ సీరియస్ అవుతుంది. అవకాశం ఉంటే సాయంత్రం అపోలో హాస్పిటల్ కలుద్దాం. వస్తాను. రండమ్మా, కూర్చోండి. మీ ఇల్లు చాలా బాగుంది తినియారు. ఎవరండి అతను కోటేసుకుని తోట పని చేస్తున్నాడు? వాడా? మా ఇంట్లో పనిచేసే కూలి. మా అబ్బాయి పాట కొట్టిస్తే అది వేసుకుని పని చేస్తున్నాడు.